గోషమహల్లో 5 అంతస్తుల భవనం కుంగింది. 5 అంతస్తుల భవనం పక్కనే మరో భవనం నిర్మాణం కోసం భారీ గుంతలు తీశారు. దీంతో పక్కనే ఉన్న 5 అంతస్తుల భవనానికి పలుచోట్ల పగుళ్లొచ్చాయి. ఈ ఘటనపై స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకున్న నాథుడు లేడు. 5 అంతస్తుల భవనానికి సమీపంలో ఉన్న ప్రజలు ఎప్పుడు ఏం జరగబోతోందన్న ఆందోళనలో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వలన బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమీడియట్ గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రేన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాం. దయచేసి మీరైనా జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు, వాళ్ళు వచ్చి ఇమీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ లైవ్ ద్వారా గోషమహల్ నుంచి అందిస్తారు. అమర్, స్థానికులు చెప్తోందో ఒకటే, జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవట్లేదు. సత్వరంగా దానికి సంబంధించి ఏదైతే ఆల్టర్నేట్ చూపించాలి, ఎయిదర్ దాన్ని పడగొట్టాలి, లేకపోతే ఏదో ఒకటి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి అంటున్నారు. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ప్రస్తుతం అయితే ఇక్కడ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. చెక్నవాడికి సంబంధించిన మెయిన్ రోడ్డుకు సంబంధించి పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్, ఈ బిల్డింగ్ చూడొచ్చు, రాత్రికి రాత్రే జేసీబీలు తీసుకొచ్చి ఉన్నటువంటి మొత్తం 15 ఫీట్ల వరకు తవ్వే ప్రయత్నం అయితే చేశారు. చేసే భాగంలోనే ఆ పక్కన చూడొచ్చు బోర్ కూడా ఉంది. ఆ బోరుకు సంబంధించిన వాటర్ కొంత లీకేజ్ కావడం, వాటి వల్లనే కొంత తడిగా మారింది. ఆ తడిగా మారిన తర్వాతే ఇంకా లోతుగా తవ్వే ప్రయత్నం చేశారు. అంతలోపే ఉన్నటువంటి ఆ పాత బిల్డింగ్ ఏదైతే ఇక్కడ పాత పురాతన భవనం ఉంది, ఆ భవనం సంబంధించి దాన్ని కూల్చివేసిన తర్వాత ఇక్కడ మరో బిల్డింగ్ నిర్మించాలని యజమాని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. కొత్త బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన పునాదులు వేసేందుకు రాత్రికి రాత్రే తవ్వేశారు. ఒకవైపు మనం చూడొచ్చు, ఎడమవైపు మొత్తం ఉన్నటువంటి పిల్లర్లన్నీ కూడా లేపారు. కుడివైపు మాత్రం చేసే క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా 2 బిల్డింగ్లు ఆనుకొని ఈ మధ్యలో ఉన్నటువంటి తవ్వకాలు అయితే చేపట్టారు. ఎడమవైపు మొత్తం కూడా పిల్లర్కి సంబంధించి కంప్లీట్ చేశారు. కుడివైపు చూడొచ్చు, ఈ బిల్డింగ్ మొత్తం కూడా కూలే దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఈ 2 బిల్డింగ్లు ఉన్నటువంటి ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఇది కూల్చేసినటువంటి భవనానికి సంబంధించిన పిల్లర్. ఈ పిల్లర్ స్థానంలోనే యథావిధిగా మరో పిల్లర్ వేసి ఇక్కడ బిల్డింగ్ నిర్మిద్దాం అనుకున్నారు. అదే క్రమంలోనే అక్కడ పెద్ద లొంత కూడా పడిన పరిస్థితి అయితే నెలకొంది. ఈ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ కూడా కొంత డేంజర్గా మారినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఘటనా స్థలానికి కూడా పోలీసులు చేరుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి చెక్నవాడికి సంబంధించిన రోడ్డుకు ఇరువైపులా కూడా మొత్తం క్లోజ్ చేశారు. ఇటువైపు వాహనాలను కూడా ఎవరిని కూడా రానివ్వట్లేదు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా కూడా జరిగిందంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా గతంలో చాలాసార్లు కూడా దీనికి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ అవుతున్నాయనేది గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదన్న అంశం ప్రస్తుతం తెరపైకి వస్తుంది. పోలీసులు కూడా చేరుకున్నారు, కాంట్రాక్టర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఒకసారి బిల్డింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. అత్యంత అంటే చిన్నగా ఉన్నటువంటి ఈ గల్లీ ఏదైతే ఉందో ఈ గల్లీలోనే మొత్తం 5 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఈ భవనానికి ఆనుకున్నటువంటి పక్క భవనాన్ని ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి పాత బిల్డింగ్ కూడా మొత్తం కూల్చేశారు. మనం చూడొచ్చు, ఈ 2 బిల్డింగ్ల మధ్య కూడా పగులను చూడొచ్చు. దాదాపు 2 ఇంచుల వ్యత్యాసంతో కింది నుంచి కూడా మొత్తం పగుళ్ళు పట్టాయని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యే ప్రదేశం ఒకసారి చూస్తే మొత్తం ఈ కింద ఉన్నటువంటి మొత్తం పగుళ్ళు అయితే వచ్చాయి. ఇటు స్థానికంగా కుడివైపు ఉన్న భవనము ఇటు కూలడానికి సిద్ధంగా, ఇటు పగుళ్లతో ఉన్నటువంటి భవనం పూర్తిగా డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. స్థానికులు కూడా చెప్తా ఉన్నారు, ఎప్పుడు కూలే అవకాశం ఉందో అని వాళ్ళు భయాందోళన కూడా చెందుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి బిల్డింగ్ యజమాని కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే తవ్వకాలు చేశారు, దీనివల్లే ఇలాంటి ప్రమాదం ఏర్పడింది, మేము మొదటే హెచ్చరించాము లోతుగా తీయకండి అని. ఎందుకంటే ఉన్నటువంటి ఈ బిల్డింగ్ భవనం సంబంధించి ఓన్లీ 5 ఫీట్ల మాత్రమే కిందికి లోతుగా పిల్లర్లు పుట్టింగ్ నుంచి బాడీ నుంచి పైనికి లేపారు. కానీ పాత భవనం యథావిధిగా లేపేందుకు ఉన్నటువంటి 11 ఫీట్ల భవనం ఏదైతే ఉందో ఆ 11 ఫీట్ల పిల్లర్ ఉందో యథావిధిగా తీసేందుకే 11 ఫీట్ల లోతు తీస్తుండగానే ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇక్కడ కొంత తక్షణ సహాయ చర్య అయితే చేపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం
చూడొచ్చు ఉన్నటువంటి 3 పిల్లర్లకు సంబంధించిన ఏదైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల దగ్గర అటువైపు ఉన్నటువంటి రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. ఏదైతే కుంగిపోయిన ప్రాంతాన్ని మొత్తం కూడా సిమెంటుతో పాటు డస్టు ఇటు రాళ్లతో పూర్తిగా క్లోజ్ చేసిన తర్వాత కొంత దీన్ని ఇటు పడకుండా ఉంటుందనేది ఇటు కాంట్రాక్టర్ కూడా భావిస్తున్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న ఏ టైం జరిగిందన్న? क्या हुआ बोल रहे सर? ये जब गड़े करे ना कॉलम के तो तब ये मट्टी बराबर था, वो बाजू से पानी आने से मट्टी स्केट हो गया, स्केट होने से वो क्रैक आ रहा ऊपर. చూడొచ్చు ఏదైతే ఉన్నటువంటి గుంతలు తవ్వే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి క్రాక్స్ వచ్చాయి. దీన్ని ప్రస్తుతం మొత్తం కూడా చర్యలు తీసుకుంటున్నాం, ఇటువైపు ఉరవకుండా అనేది సిమెంటు డస్ట్తో మొత్తం కూడా క్లోజ్ చేస్తున్నాము అనేది చెప్తా ఉన్నారు. మనం చూడొచ్చు ఇందువల్లే ఇది జరిగిందనేది మనం చూస్తే అర్థమవుతుంది. మనం చూడొచ్చు కెమెరామెన్ రమేష్ రెడ్డి ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నారు. లోపలికి కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం ఈ పాత భవనం ఏదైతే ఉందో పాత భవనానికి సంబంధించిన పిల్లర్ చూపిస్తున్నారు. ఈ పిల్లర్ని కూడా డెమాలిష్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఆ ఎడమ వైపు ఉన్నటువంటి ఆ పిల్లర్ మొత్తం కూడా తీసేశారు. ఆ పిల్లర్ కింద ఉన్నటువంటి బూస్టింగ్ అంతా కూడా లేకపోవడంతో ఆ కుడివైపు ఉన్నటువంటి భవనానికి మొత్తం కూడా బూస్టింగ్ మొత్తం 5 ఫీట్ల మేరే పిల్లర్ లెంత్లు ఉండడంతో ఇటు ఒక్కసారిగా ఒరిగింది. ఈ భవనం కూలిపోయే దశకున్న నేపథ్యంలో డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా చేరుకున్నారు. 20 ఫీట్ల రాడ్డును కూడా ఇటువైపు ఒరగకుండా సపోర్ట్గా పెట్టారు. ఏ క్షణమైనా కూలే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు మాత్రం ఇక్కడ అలర్ట్ జారీ చేశారు. ఇటువైపు కూడా ఎవరిని రానివ్వట్లేదు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ ఏదైతే ఉన్నటువంటి గుంతలన్నిటి కూడా పూడ్చివేస్తున్నారు.